అందరికీ నమస్కారం. ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో చూస్తున్నట్లయితే సోషల్ మీడియా ప్రభావం ప్రజలపైన ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రతి వ్యక్తి కూడా కొన్ని రీల్స్ చేసేలాగా పరిస్థితులు అయితే మారిపోయాయి. కొందరు వినోదంతో కూడిన రీల్స్ చేస్తూ ఉంటారు, మరికొందరు తమకు తోచిన చిట్కాలు చెప్తూ ఉంటారు, మరికొందరైతే వైద్యం తెలిసిన వాళ్ళైతే మరికొందరైతే అక్కడో ఇక్కడో విన్నవి రీల్స్ రూపంలో పెట్టేస్తూ ఉంటారు. అయితే ఉమ్మెత్త పువ్వు తిన్న నలుగురు పరిస్థితి అయితే ఇప్పుడు విషమంగా ఉంది. సోషల్ మీడియాలోని రీల్స్ చూసి సోమవారం రోజునైతే పప్పులో ఉమ్మెత్త పువ్వు కూర కూడాను వండుకొని తినవచ్చు అని తెలుసుకున్న ఆమె, రీల్స్ ద్వారా చూసిన ఆమె ఓ కుటుంబ సభ్యురాలైతే మిగిలిన ఆకుకూరలాగానే ఉమ్మెత్త పువ్వు కూర బలమని వీడియో చూసి కూర వండుకొని తిన్నారు. ఒకే కుటుంబానికి చెందిన గంగా భవాని, వరలక్ష్మి, వీరబాబు అలాగే జయలక్ష్మిలు అయితే అస్వస్థకు గురి అయ్యారు. వీరంతా కూడా హైదరాబాద్లో ఉంటుండగా అమ్మవారి జాతర అని చెప్పి సందర్భంగా సొంత ఊరికైతే వచ్చారు అని చెప్తున్నారు స్థానికులు. ఉమ్మెత్త పువ్వులోని విషపూరిత పదార్థాలు అయితే ఉంటాయని, ప్రత్యేకంగా విరుగుడు కూడా ఉండదని, శరీరంలోని పాయిజన్ పర్సంటేజ్ పెరిగితే ప్రాణాపాయం తప్పదని చెప్తున్నారు వైద్యులు. అయితే కాకినాడ జీజీహెచ్లోని చికిత్స పొందుతున్నారు. వీళ్ళందరూ కూడా ఎర్రపాలెం గ్రామానికి చెందిన బాధితులు అనమాట. అయితే ఈ సోషల్ మీడియాలోని కొంతమంది తెలిసి చెప్తారు, కొంతమంది ఏదో ఒకటి పెట్టాలి అని చెప్పేసి పెట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. తెలిసి తెలియని పనులు చేస్తూ ఉంటారు. అలాంటివి మనం చూసి సరదాగా నవ్వుకోవాలి తప్పించి అవి మనం పాటించేస్తే ఇలాంటి ప్రమాదాలు తప్పవు. కాబట్టి ఏ కూర పడితే కూర వండుకోకుండా, అవగాహన లేకుండా ఏ కూర వండకండి, ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.